వెల్కమ్ టు ద HTML అండ్ CSS ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో టెక్స్ట్ ఏరియాని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇది టెక్స్ట్, ఇది యాక్చువల్గా వన్ కాలంలోనే ఉంటుంది. మనం ఏది టైప్ చేయాలనుకున్న వన్ కాలంలోనే ఉంటుంది. ఇది సైజులో ఏమీ పెరగదు. కానీ టెక్స్ట్ ఏరియా ఏంటంటే ఒక 4-5 రోస్ వెడల్పు, 4-5 కాలమ్స్ లెంత్, అంటే పొడవు ఉంటుంది అన్నమాట. సో ఆ టెక్స్ట్ ఏరియాని క్రియేట్ చేయడానికి ఎలా చేస్తామంటే, సో అన్నిటికన్నా అడుగుని రాస్తున్నాను. టెక్స్ట్ ఏరియా అనే ట్యాగ్ ఉంటుంది, TXT ఏరియా. సో ఈ టెక్స్ట్ ఏరియా తీసుకుంటే మనకి టెక్స్ట్ ఏరియా అనేది క్రియేట్ అవుతుంది. సో టెక్స్ట్ ఏరియా బై డిఫాల్ట్గా ఈ టెక్స్ట్ ఏరియా 1, 2, 3 రోస్ హైట్, ఒక 1, 2, 3 ఒక 20 రోస్ వెడల్పు ఉంటుంది. మీరు కావాలనుకుంటే దీన్ని ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు. కాకపోతే నాకు బై డిఫాల్ట్గానే ఇది హైట్ విడ్త్ రావాలి. సో అప్పుడు నేనేమి అట్రిబ్యూట్స్ ఉంటాయంటే టెక్స్ట్ ఏరియాకి రోస్ ఈక్వల్స్ టు 10, కాల్స్ ఈక్వల్స్ టు 30. చూడండి ఇప్పుడు స్క్రీన్. బై డిఫాల్ట్గా దీని సైజు పెరిగిపోతుంది. నాకు బై డిఫాల్ట్గా ఇక్కడ ఏదైనా టెక్స్ట్ డిస్ప్లే కావాలి, అప్పుడు టెక్స్ట్ ఏరియా ట్యాగ్స్ మధ్యలో ఏదైనా కంటెంట్ రాస్తే అది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ బై డిఫాల్ట్గా టెక్స్ట్ ఇలా డిస్ప్లే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో I will explain about the password field.